ఓ మహా గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన అంటే నాకు ఇష్టం, ఆయన అంటే నాకు ప్రాణం. తల్లిని తండ్రిని తోబుట్టువులను అందరినీ విడిచిపెట్టడానికి కారణం ఆయన మీద ఉన్న ప్రేమే. మహా గొప్ప నాయకుడు. ప్రపంచ దేశాలకు నేటికి నాయకుడు అంటూ ఎవరైనా ఉన్నారంటే వన్ అండ్ ఓన్లీ ఆయనే, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన నాయకత్వం క్రింద 2000 సంవత్సరాల క్రితం మినిస్ట్రీ స్టార్ట్ చేశాడు. లోకంలో ఏ మినిస్ట్రీ అయినా చూడండి, ఆ నాయకుడు బ్రతికున్న కాలం వైభవంతో ఉంటుంది. దైవజనులు పెద్ద ఆయన చెప్తూ ఉండేవారు, ఏ మినిస్ట్రీ అయినా విరాజిల్లితే 40 సంవత్సరాలు విరాజిల్లింది, ఆ తర్వాత కనుమరుగైపోద్ది. ఆ పెద్ద ఆయన చెప్పే మాట, మీరు ఏకీభవిస్తారంటే నేను ఏకీభవిస్తాను అని కాదు, ఏకీభవించనని కాదు. అయితే ఏ సంస్థ అయినా కాలానుగుణంగా కనుమరుగైపోద్ది. మన చిన్నప్పుడు రేడియో ఆన్ చేస్తే చాలు, వాషింగ్ పౌడర్ నిర్మా టన్ టైం, పాలల్లోనే తెలుపు మెలమెలలాడే మెరుపు, వాషింగ్ పౌడర్ నిర్మా టన్ టైం అని అడ్వర్టైజ్మెంట్ వచ్చేది. ఇప్పుడు ఎక్కడైనా వాషింగ్ పౌడర్ నిర్మా పేరు విన్నారా? అరే చెప్పండి సార్, ఇంగ్లీషా? నో. రైట్, థ్యాంక్ యూ అట్లా చెప్పాలమ్మా. రైట్, చెప్పండి. ఇప్పుడు వింటావా? మన చిన్నప్పుడు ఒక సైకిల్ ఉండేది. సైకిల్ అక్క అట్లాస్ దాకా రాలేదు అప్పుడు. అదిగో ఎవరు అక్క? థ్యాంక్ యూ. ఇప్పుడు ఆ పేరు వినపడుతుందా? ఒకప్పుడు కొన్ని సంస్థలు విరాజిల్లాయి. నాయకులు చనిపోవటంతో ఆ సంస్థల ప్రభావం కూడా కాలగమనంలో కనుమరుగైపోయింది. ఈ క్రైస్తవ్యాన్ని ప్రారంభించిన మహా గొప్ప నాయకుడు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రితం 12 మందితో ప్రారంభించాడు. ఆయన చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఒక్కడితో ప్రారంభించబడిన ఆయన నాయకత్వంలో ప్రారంభించబడిన ఆయన పరిచర్య ఒక దేశం నుండి 200 దేశాలకు విస్తరించింది. ఒక వ్యక్తి కోట్ల మంది సైన్యంగా మారిపోయాడు. ఆయన కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనుతీయని అలాంటి త్యాగమూర్తులను తయారు చేశాడు. నేనంట, ఓ మహా గొప్ప నాయకుడా, నీ సక్సెస్ కారణం ఏంటి? ఏంటో ఆయన సక్సెస్ కారణం చెప్పమంటారా? పగలంతా పనిచేసేవాడు, రాత్రి అంతా, నా వైపు చూడాలి, పగలంతా పనిచేసేవాడు, రాత్రి అంతా. యేసయ్యతో పాటు పగలంతా శిష్యులు వచ్చారా లేదా? స్వరం ఎత్తాలి. యేసయ్యతో పాటు గ్రామాలకు వచ్చారా లేదా? పట్టణాలకు వచ్చారా లేదా? ఆయా ప్రాంతాలకు వచ్చారా లేదా? యేసయ్యతో పాటు వాళ్ళు తిరిగారా లేదా? వాళ్ళతో పాటు యేసయ్య తిరిగారా లేదా? ఇప్పుడు రాత్రి అవటంతో శిష్యులు ఏం చేశారు? వీళ్ళకి రాత్రి ఏం అవసరంలో పగటిపూట కూడా నిద్రపోయే బ్యాచ్ ఇది. ఈ బ్యాచ్కుండే కృప మామూలు కృప కాదు. పగటిపూట కూడా నిద్రపోతారు. అవకాశం ఇవ్వాలి కానీ పగటిపూట కూడా నిద్రపోతారు. విచిత్రం చూడండి, వాళ్ళు కష్టపడినట్లుగానే ఈయన కష్టపడ్డాడు, వాళ్ళు పరిగెత్తినట్లుగానే ఈయన పరిగెత్తాడు, వాళ్ళు నడిచినట్లుగానే వీళ్ళు నడిచారు. నా వైపు చూడాలి. యేసయ్య గుర్రం మీద ఎక్కి, రే గుర్రం వెనక పరిగెత్తుకుంటారండిరా అని అన్నాడా ప్రభు? నేను గాడిద మీద వెళ్తున్నా, వెంబడించిన గాడిదనే, మీరెట్లా గాడిద మీద కూర్చుంటారా? మీరెట్లా గాడిద మీద కూర్చుంటారు సార్? నేను నాయకుడిని, మాట్లాడకూడదట్ట అని ఆయన గాడిద మీద ఎక్కి వాళ్ళు నడుచుకురమ్మన్నాడా? వారితో పాటు అన్ని విషయాలలో శ్రమ పడ్డాడు. వాళ్ళందరూ నిద్రపోతూ ఉంటే నాయకుడు రాత్రి అంతా మేలుకొని ప్రార్థన చేశాడు. ఏ లీడర్ విల్ బి వర్కింగ్. విన్నారా? లీడర్ అనేవాడు అందరూ నిద్రపోయేటప్పుడు ఈయన పని చేస్తాడు, వీడిని పని చేస్తాడు.